న్యాయ వ్యవస్థలో అవినీతిపై సంచలన ఆరోపణలు చేసి సుప్రీంకోర్టు ద్వారా కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ అదే మొండి వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎదుట హాజరైన కర్ణన్ పరిపాలన, న్యాయపరమైన సేవలు కొనసాగించకుండా తన నుంచి తొలగించిన అధికారాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం అందుకు తిరస్కరించింది. కోర్టు ధిక్కార కేసులో 4 వారాల్లో స్పందన తెలపాలని కోర్టు సూచించింది. తన విజ్ఞప్తికి వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ కర్ణన్ తన మానసిక స్థితి సరిగా లేనందున తదుపరి విచారణకు హాజరు కాబోనని స్పష్టం చేశారు. తాను కూడా రాజ్యాంగపరమైన పదవిని నిర్వహిస్తున్నానన్న జస్టిస్ కర్ణన్ అధికారాలను దూరం చేయడం ద్వారా తనను అవమానపరిచారని ధర్మాసనం ముందు వాదించారు. తాను తీవ్రవాదినో లేక సంఘ వ్యతిరేకనో కానని వాదించిన జస్టిస్ కర్ణన్ న్యాయస్థానానికి తనను స్వేచ్ఛగా జైలుకు పంపే అధికారం ఉందని సవాల్ విసిరారు. తదుపరి విచారణకు గైర్హాజరీ విషయంలో మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే వైద్య నివేదికలను సమర్పించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించగా జస్టిస్ కర్ణన్ దాన్ని కూడా తిరస్కరించారు. ధర్మాసనంలోని న్యాయమూర్తులపై జస్టిస్ కర్ణన్ ఘాటు విమర్శలు చేశారు. First instant, they imposed punishment on me not to attend the judicial work and administrative work. Without hearing my side, the honorable judges passed that impugned order, which is against the principle of natural justice and also against the prime articles 1421 of the Constitution. Against that order, I won't file an appeal where there is no appeal forum. Therefore, the honorable judges with the malafide intention constituted the bench and harassing me continuously.